రాజకీయ నినాదమై వివాదమై విధ్వంసమైన అమరావతిని పునర్నిర్మించి ఆంధ్రప్రదేశ్ భావి రాజధాని నగరంగా నిర్మితమవుతోంది. చక్రవర్తుల కాలంలో చరిత్ర పుటల్లో చదువుకున్న అలనాటి అమరావతి ఇప్పుడు ఆధునిక ఆంధ్రుల క్యాపిటల్ సిటీగా రూపాంతరం చెందుతోంది. దీని నిర్మాణం పూర్తయితే ఆ చంద్ర తార్కారం క్రెడిట్ అంతా చంద్రబాబుకే దక్కుతుందనుకున్న కొందరు నీచ నికృష్టులు జల రాజకీయం చేస్తున్నారు. మునిగిందని ముదనష్టపు మాటలతో విషపు రాతలు రాస్తున్నారు. కాలకోట విషం తాగే కాళకేయుల్లా మారి మునగని రాజధానిని మునిగినట్లు చిత్రీకరిస్తున్నారు. చర్చల పేరిట అమరావతిని జీవోత్సవం చేస్తున్నారు. కంటికి కనిపించేది ఒకటైతే మరొకటి ప్రచారం చేస్తున్న మరగుజ్జులపై జూలు విదిలించేందుకు ఏమడ్డొస్తోంది? 6 కోట్ల ఆంధ్రులకు అపఖ్యాతి తెచ్చేలా చేస్తున్న రాజకీయ పిశాచాల పీచ మనచకుండా మీనమేషాలు లెక్కించడమేంటి? రోగమేంటో తెలిసినప్పుడు మందివ్వడంలో జాప్యమెందుకు? పదేళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నగరం లేదని 6 కోట్ల ఆంధ్రులు అవమానంగా భావించారు. రాజకీయ శాపానికి గురైన అమరావతికి ఏడాదిన్నర క్రితం శాప విముక్తి అయింది. కూటమి సర్కారు కలల రాజధాని. వైసీపీ పాలనలో 5 ఏళ్లు భూస్థాపితమై కీకారణ్యంగా మారిన ఈ నగరానికి నగిశీలు దిద్దే పనులు 52,000 కోట్లతో చకచకా ప్రారంభమయ్యాయి. ఇటీవల వర్షాలతో వరదలొచ్చాయి. వాన కురిసింది నిజం, వరద వచ్చింది నిజం. కానీ కడుతున్న అమరావతి మునిగింది అన్నది అబద్ధం. గత 3-4 రోజులుగా రోతపత్రిక సాక్షి విషపు రాతలతో వికటాటహాసం చేస్తే సాక్షి టీవీలో డిబేట్ల పేరుతో విషం చిమ్మి జనంలో అపోహలు, అనుమానాలు క్రియేట్ చేశారు. అంతేకాదు, ఈ ప్రాంతంతో సంబంధం లేని ప్రజలు ఓడించి మూలన పడేసిన వైసీపీ నేతలు కూడా రెచ్చిపోతున్నారు. అమరావతి ఇప్పుడు గోదావరిలా మారిందట. మరో 2 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు వస్తాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెటకారపు మాటలు వినండి. మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలు అంటారయ్యా? పులస. రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి. అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నారు. ఏపీలో ఇంకా వర్షాలు ఆగలేదు. వైసీపీ అధ్యక్షుడు జగన్నాటకరెడ్డి సొంత మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అమరావతి మునిగి నేలలో నానుతూ ఉండాలి. కానీ మీరే చూడండి, ఇది గ్రాఫిక్స్ మాయ కాదు, ఏ మరమో అంతకన్నా కాదు, యథార్థ పరిస్థితి. రోత మీడియా విషపు రాతలు అబద్ధాలని రుజువు చేసేందుకు అక్కడి నుంచే లైవ్ రిపోర్టింగ్ చేసి వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టారు ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష. దమ్ముంటే, ధైర్యం ఉంటే అమరావతి ఐకానిక్ టవర్ నిర్మిస్తున్న ప్రాంతానికి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలు వచ్చి వరద ఉన్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు శిరీష. అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటైన రాయపూడిలోని ఐకానిక్ టవర్ ఏదైతే కడుతున్నారో ఆ కట్టడాల దగ్గర నేను నుంచున్నాను. మీరు కనుక ఒక్కసారి ఇటువైపు చూస్తే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. కింద కనుక చూస్తే వెహికల్స్ వెళ్తూ పోతూ వస్తూ ఉన్నాయి. అలాగే ఇటువైపు కనుక చూసుకుంటే క్రేన్స్, భారీ యంత్రాలు ఇక్కడ పని జరుగుతుంది. ఇక్కడ షిప్స్ కనుక చూసుకుంటే అక్కడ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పని ఆగటం అనేది ఇక్కడ లేదు. అలాగే ఎవరైతే కోహానా మేధావులు, కొంతమంది ఫేక్ ప్రచారకర్తలు అందరూ కూడా అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయింది, ఏకల కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నాను. మీకు నిజంగా మీరన్న మాటలకు మీరు కట్టుబడి ఉండేట్లయితే అంబటి రాంబాబు కానివ్వండి, కేతిరెడ్డి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంకో కబ్జా కింగులు కానివ్వండి, ఇది ఐకానిక్ టవర్ ఉన్న ప్రాంతము, ఇక్కడికి రండి. ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి ఏరియాలో కూడా వానలు పడుతున్నాయి. సముద్ర మట్టానికి అత్యంత దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిందని ఎక్కడో వాగులు పొంగిన దృశ్యాలను అమరావతితో కలిపి బ్లూ మీడియా తప్పుడు కథనాలను జగన్ మీడియాలో ప్రచారం చేసింది. అది నిజమన్నట్లు వైసీపీ నేతలు దుర్మార్గంగా అబద్దాలకు రెక్కలు కట్టి కథలుగా చెప్తున్నారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటుంది.
ఇటీవల వర్షాలకు వరుసగా అతలాకుతలం అవుతోంది. రోడ్లన్నీ చెరువులవుతున్నాయి. వరదల్లో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ప్రజలకు కష్టాలు తప్పలేదు. దానర్థం హైదరాబాద్ మునిగిపోయినట్ట జగన్ రెడ్డి? సొంత పేపర్ సాక్షిలో రోజుకో ఫేక్ న్యూస్ వచ్చేసి అది చూసుకుని అచ్చోసిన ఆంబోతులా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. అవాస్తవాలు ప్రచారం చేయడంలో ఆరితేరి దండుపాల్యం బ్యాచ్ లా సోషల్ మీడియాలో దండెత్తుతున్నారు. అలాంటి గలీజ్ గాళ్లపై లీగల్ గా చర్యలు తప్పవని సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ను పెట్టి ఇకపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఏపీ హోంమంత్రి అనిత. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈ రోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీద ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈ రోజు నేను సెక్రటేరియట్ లో కూర్చొని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? మాట్లాడుకుందాం. ఈ రోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడం పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? నీళ్ళు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు పునాదుల్లో కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? ఎక్కడైనా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు వర్షం కురిస్తే వరద నీరు నిర్మాణాల్లోకి వస్తుంది. అమరావతిలో కూడా అదే జరిగింది. తీసిన గుంతల్లోకి నీరు వస్తే అమరావతి ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లా అని ప్రశ్నించారు మంత్రి నారాయణ. పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయింది. అది కూడా 2 గ్రామాల పరిధిలోని పొలాల్లోనే నీరు నిలిచింది. మిగతా గ్రామాల్లో వర్షం పడిన కొన్ని గంటల్లోనే వరద బయటకు వెళ్లిపోయిందన్నారు మంత్రి నారాయణ. వైసీపీ నాయకులు నోటుకొచ్చినట్లు మాట్లాడితే జనం సహించరని వార్నింగ్ ఇచ్చారు నారాయణ. బ్రిడ్జి కడతారు, దాని కిందంతా మట్టి ఉంది, యాక్సిస్గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన వాటర్ రివర్స్ అన్నాయి. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తప్పు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అటాక్ వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి, అవన్నీ టెంపరీ. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అయిపోతుంది కరెక్ట్ కాదు. ఇలాగా మాట్లాడుతుంటే ప్రజలు 11 సీట్లు కూడా కాదు 0 చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి పూర్తి అయిపోద్ది. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు. కూటమి 14 నెలల కాలంలో సంక్షేమం, పరిశ్రమలు గురించి మాట్లాడుతుంటే ఓర్వలేని జగన్ కంత్రీలు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న ఉన్మాదులు, దుర్మార్గులపై చర్యలు తీసుకునేలా ఓ చట్టాన్ని తీసుకొస్తామన్నారు హోంమంత్రి అనిత. అంతే తప్పించి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి తిరిగి మహిళల గురించి కించపరిచేటట్టు మాట్లాడించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి ప్రజల్ని మభ్యపెట్టడానికో అభద్రతా భావానికి గురి చేయడానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్గా చర్యలుంటాయి. దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదు. ప్రజల బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ఏపీకి ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు ఉన్నా తన అనుభవంతో పథకాలు అమలు చేస్తున్నారు. అవినీతి, అప్పులతో ఆంధ్రాను తన 5 ఏళ్ల పాలనతో నాశనం చేసి 11 స్థానాలకు పడిపోయినా జగన్ రెడ్డి బుద్ధి మారలేదు. ఏపీలో కూటమి సర్కారు పథకాలు అమలు చేయడం లేదని చెప్పే జగనాసురుడు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. అందరూ ఇది మంచిగా ఆ పేపర్లో ఇది సెడ్డనే రాస్తారు. 124 స్థానాలతో ఎన్డీఏని గెలిపించి 11 స్థానాలకు పరిమితం చేస్తే కనీసం మనిషిలో మార్పు వస్తుందనుకున్నాను. కనీసం వాస్తవాలు ప్రజలకి చెప్పి మళ్ళీ ప్రజల అభిమానాన్ని పొందుతాడేమని నేను ఆశపడ్డాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మనిషి మారడు. అబద్ధాలు తప్ప వాస్తవాలు చెప్పినటువంటి దాఖలాలు లేవు. అందుకే ఎన్డీఏ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రకృతి కన్నెర చేస్తే ప్రళయాలు తప్పవని ముంబై, చెన్నై, హైదరాబాద్, సిమ్లా వరదలే సాక్ష్యం. ఇప్పుడే పుట్టిన అమరావతికి వాటంతా ముప్పు లేకున్నా ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న నగరం గొంతు పిసికి చంపాలనుకునే జగన్ రెడ్డి ప్రయత్నాన్ని ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఉద్యమించి పాతాళంలోకి నెట్టేసేదాకా తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు అమరావతి వాసులు.